జయ జగదంబే. ఈవేళ వీలైనంత గుర్తున్నంత వరకు మీ ప్రశ్నలకి ప్రత్యుత్తరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను సమాధానం ఉండడానికి భయపడతానని చెప్పాను కదా. సమాధానం అంటే సొల్యూషన్ ఇవ్వాలి. అంత సన్నివేశం ఉంటుందా అన్నప్పుడు ఉండదు. సరే, కాలిఫోర్నియా నుంచి ఒక అమ్మాయి జ్యోతమ్మ, ఆవిడకి ఆఖరిని చెప్తాను సమాధానం, మిగతా ముందు ప్రయత్నం చేస్తా. ఆవిడ పార్వతి గారు, ఆవిడెవరో పాపం కుండలిని జాగ్రత్త అయిందేమో అనుకున్నానని చెప్పారు. 12 శ్లోకాస్ అలా. అమ్మ, మీకు కుండలిని జాగృతి అయినట్టు కనిపించట్లేదు తల్లి పార్వతమ్మ గారు. కుండలిని జాగృతి అయితే ఇలా ఉండవమ్మా. మీకు ఏమంటారు దాన్ని, ఆత్మలు ఉండడాలు ఈ గోలంతా ఉండదు తల్లి. కుండలిని జాగృతి అంటే శివశక్తి సమ్మేళనం అంటారు తెలిసిన వాళ్ళు. ఏమ్మా చేత కుండలిని జాగృతి అలా లేదు. మీరెవరైనా సమర్థుడైన గురువు దగ్గర కనుక శిక్షణలో ఉండి మీకు కుండలిని జాగృతి అయిందనుకోండి, అప్పుడు ఈ ఆత్మలు అవి ఒకవేళ ఆయన పనుపుని మీ దగ్గరకు వచ్చున్నట్టయితే, అంటే ఆయన పంపితే మీ దగ్గరకు వచ్చి మీతో పని చేయించుకోవడం, మీ యొక్క ఏమంటారు దాన్ని హెల్ప్ తీసుకోవడం అలా జరుగుతుంది అనుకోండి మీ సాధ్యతను బట్టి, అప్పుడు కథ వేరు. అప్పుడు మీ గురువుగారు చెప్పండి. లేదు, మీరు ఎక్కడ ఏమీ ప్రత్యేకమైన గురువు దగ్గర ఎక్కడా మీరు శిక్షణ తీసుకుని అందులో కుండలిని జాగ్రత్త చేయించుకుని ఈ మార్గంలో మీరు లేకపోతే మీరు వదిలేయండి. కాబట్టి మీ విషయంకి వచ్చేసరికి ఇంకొక సొల్యూషన్ ఉంది అనుకుంటున్నాను తల్లి. మీ ఊళ్ళో మీ ఇంటికి నైరుతి దిశలో ఒక అమ్మవారి గుడి ఉందమ్మా. మీరు ఒకవేళ హైదరాబాద్ లాంటి పట్టణం అయినా సరే అక్కడ కూడా ఉంటుంది. నైరుతి దిశలో ఒక అమ్మవారి గుడి ఉంటుంది. గ్రామదేవత గుడి అయినా సరే, కాదమ్మా సారీ, గ్రామదేవత గుడి కంటే కూడా అక్కడ గుర్తుపట్టాల్సింది ఏమిటంటే, ఒక చెట్టుకి ఉయ్యాలు కడతారు చూసారా, దారాలు అవి, అలాంటిది ఒక చెట్టు కనిపిస్తుందమ్మా. మరి నేను ఎంత సరిగా చూస్తున్నానో తెలియదు. ఎవరో మీకు సహాయం చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరినో చూపిస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందరూ అడిగిన వాళ్ళందరికీ నేను చెప్పలేనుగా. మీ విషయంలోకి వచ్చేసరికి ఒక చెట్టు చూపిస్తున్నారమ్మా. ఏదో ఉయ్యాళ్ళు అవి కట్టి చూడండి, పెళ్ళిళ్ళ కోసం పిల్లల కోసం ఉయ్యాళ్ళు తాళ్ళు కడుతుంటారు కదా, అలా ఏదో ఉందమ్మా మీ ఇంటి దగ్గరలో చెట్టు. అమ్మవారి గుడి ఉంది. అక్కడ మీరు వెళ్ళి నాకు ఈ ఆత్మల బాధ వద్దు అని అక్కడున్న దేవికి నమస్కరించి లలితా సహస్రనామం ఒక్కసారి పారాయణ చేసుకోండి. సాధారణంగా మీకు హెల్ప్ అందుతుంది. ఎందుకంటే వాళ్ళే చూపిస్తున్నారుగా, అందుతుంది. రెండోది, ఎవరు అడిగారు నన్ను, ఇంకొక ఆయన అడిగారు మోక్షం గురించి చెప్పారు. బాగానే ఉంది, కానీ అమ్మాయిలు ఎప్పుడు కలిసిపోతాం, ఎప్పుడు కోపం తెచ్చుకోకండి, ఎప్పుడు కలవరండి బాబు. అలాగా ఒక్క ప్రళయం జరిగినప్పుడు మట్టుకే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో ఆ మాట. మనం ఏంటంటేనండి, మనకి ఏది కంఫర్టో చూస్తాం సార్. పాండురంగ మహత్యంలో చివరిలో కృష్ణుడిలో కలిసిపోతాడు అనుకోండి, సతీశొక్కబాయిలో కృష్ణుడిలో కలిసిపోతుంది అనుకోండి. అది మన మొల్ల కథానాయకముల్లో వాణిశ్రీ నా ఉద్దేశం, మొల్ల రామచంద్రమూర్తిలో కలిసిపోతుంది అనుకోండి. అలా కలిసిపోతుంది. ఏం కాలం ఇవ్వరు సార్. అలాగా నిజంగా కలిసేంత సన్నివేశం ఉన్న వాళ్ళని ఇలా పైకి తీసుకెళ్ళి, ఒరే పండు మళ్ళీ వెనకెళ్తా పని ఉంది అంటారు. అక్కడికి వెళ్తే మనం మరి కుక్క పిల్ల తోగపుని అలాగే మమ్మీ ఓకే రైట్ వెళ్ళి బయలుదేరంటారు. ఓ పని పెడతారు, కిందకు వస్తారు. కలిసిపోవడం ఏం లేదు వేస్తారు, ఎప్పటికీ కలవం. ఒక్క ప్రళయంలో మట్టుకు ఏదో కల్పాంతం ఏదో అంటారు. అప్పుడు వైకుంఠాది లోకాలు కూడా ఆ పరమదైవంలో కలిసిపోతాయి. వైకుంఠం కూడా కలిసిపోతుందా? కలుస్తుందండి. ఎందుకు కలదు? అన్నీ కలుస్తాయి. కైలాసం కూడా కలుస్తుందండి. ఏం ఉండవు. ఇవన్నీ వ్యక్తాలండి.
అంటే ఆవిడలోంచి, ఆవిడ కాకపోతే పోనీ ఆయన, ఏదైనా పర్లేదు, అందులోంచి బయటకు వచ్చినవి ఇవి. అవన్నీ వ్యక్తమైన అన్నీ కూడా మళ్ళీ అవ్యక్తంలో కలిసిపోవాల్సిందే. అప్పుడు కలుస్తాయండి. మొత్తం జీవులు అన్నీ కలిసిపోతాయి, ఏముండవు. మొత్తం జీవులు ఎక్కడ ఎలా ఏ చైతన్య స్థితిలో ఉన్నాయో ఆ చైతన్య స్థితిలో అలాగే వెళ్ళి కలిసిపోతాయి. మళ్ళీ బయటికి తెచ్చినప్పుడు ఆయన ఎలా తేదలుచుకున్నాడో లేదా ఆవిడ ఎలా తేదలుచుకుందో తెలుస్తుంది. అంటే కొందరిని మళ్ళీ వాళ్ళ పూర్వనామాలతో వాళ్ళతో బయటికి పిలుస్తారో మనకు తెలియదు. అంత కల్పాంతాల గురించిన జ్ఞానం నాకు లేదు. కానీ ఎక్కడ శాంతం వెళ్ళిపోయి అమ్మ అయ్యా ఓ జపం చేసేసి ఓ హోమం చేసేసి కలిసిపోవడం ఏమీ ఉండదండి. అలాంటి మోక్షం ఉండదు. మోక్షం అంటే తెలియకుండా మీ చేతిలో లేకుండా జన్మ కిందకొచ్చి పైకెళ్ళి ఆ గోలలో ఇరుక్కోకుండా బయటికి రావడమే మోక్షం. అంటే విడుదలవ్వడం అండి. జనన మరణ చక్రంలోంచి విడుదలవ్వడం మోక్షం తప్ప వెనక్కి వెళ్ళిపోయి కలిసిపోవడం ఏం లేదు మాస్టర్. ఏమండి కలవరాలా నాకు తెలిసి కలవరండి. ఏమన్నా పెద్దవాళ్ళు కూడా ఏమన్నా ఉందిరా బాబాయ్ తెలియక ఎలా అన్నాడు, కానీ పలానా ఆయన ఉంది నాన్న కలిసిపోతారంటే ఆయనకు నమస్కారం. ఇది మన ఊరికే సంతృప్తి కోసం అనుకుంటాం. ఇంకొకళ్ళు ఎవరు, ఇంకొక అమ్మాయి ఎవరు, స్వప్న గారు ఆశీస్సులు ఇవ్వండి అంటున్నారు ఆవిడ. అమ్మ ఆశీస్సు ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ తల్లి, ఏమని ఇవ్వనమ్మా, లలితా పరమేశ్వరి కటాక్ష ప్రాప్తరిస్తూ అనుకోగలను. అంతే అనుకున్నా అనుకోండి, అమ్మవారి దండం పెట్టుకోండి, ఆవిడ ఆశీస్సులు లభిస్తాయి. ఒకరెవరో అడిగారు, ఎక్కువ మంత్రాలు ఉపదేశం ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? కొన్ని సంప్రదాయాల్లో, సమయాచారంలో ఉండే సంప్రదాయాల్లో 32 మంత్రాలు ఇస్తారండి. దీక్ష ఇచ్చినప్పుడు 32 మంత్రాలు ఇస్తారు. మా సంప్రదాయంలో ఎలా ఉంటుందంటే లక్ష్మీ గణపతి బాగా ఇస్తారు అంతే. అవి అయ్యాక అది 1,00,000 2,00,000 కొండొకచో అక్షర లక్షలు అయ్యాక ఇంకో మంత్రం ఇస్తారు. ఈ సంప్రదాయంలో 32 మంత్రాలు ఇస్తారు. ఎక్కువ ఎందుకు నాకు అంత తెలియదు. ఆ గురువు పలానా మంత్రం చేసుకోరా నాన్న అని చెప్పడు. నేను 2 సలహాలు ఇస్తానండి. ఒకటి, మీ గురువుగారు మీకు అందుబాటులో అంటే ఆయన క్షేమంగా ఉంటే, కులాసాగా ఉంటే, సజీవులై ఉంటే ఆయన్ని కనుక్కొని పలానా మంత్రం నాకు ఇష్టం గురువుగారు అది నేను చేసుకోనా అని ఆయన అనుమతి తీసుకుని మిగతా మంత్రాలన్నీ ఒక్కసారి స్మరణం, ఏకవార స్మరణ అంటారు. నిత్యం చేయాల్సిమండి, మంత్రహీనం చేయకూడదు, మహాప్రమాదం. మిగతా 31 మంత్రాలు ఒకసారి చేసుకోవాలి. ఆ మంత్రం మీకు సిద్ధయ్యే వరకు ఆ మంత్రం చేసుకోవాలి, మీకు ఇష్టమైన మంత్రం. ఇది మీ గురువుగారిని అడిగి చెయ్యాలి. గురువుగారు లేరు, అప్పుడు ఏం చేయాలి? మీ దాంట్లో మీ సతీర్థులు అంటే గురువు యొక్క శిష్యుల్లో ఇంకోళ్ళు ఎవరు సీనియర్స్ ఉంటారు, సమర్థులైన వాళ్ళు, వాళ్ళని అడిగి, వాళ్ళు జ్యేష్ఠులు అంటారు, పెద్దవాళ్ళు, అన్నయ్య లాంటి వాళ్ళు, వాళ్ళని అడిగి సలహా తీసుకు చేయండి. నిజమే 32 మంత్రాలు చదివితే ఏం అవదమ్మా, ఏమీను కాదు. ఏముందమ్మా, ఇందాక నేను ఎదుర్కోసారి చెప్పానే, మొత్తం తోటంతా తవ్వుకోవాలి, పుచ్చుకు తవ్వితే ఏం అవ్వదు. ఒకచోట తవ్వితే నీళ్లు పడతాయి, బాగవుతుంది, నీళ్లు తోడుకోవచ్చు. 10 మందికి ఉపయోగపడుతుందా నువ్వు, మన తోటకే ఉపయోగపడుతుంది. అది సంగతి. అంచేత మంత్రాల సంగతి అది. శ్రీశైలంలో స్పర్శ దర్శనం ఏదన్నారు కదా, అమ్మని కనుక్కొని చెప్పమన్నారు. అది అమ్మేనమ్మ, అమ్మే, సందేహం పడకండి. జ్ఞానప్రసూనాంబే, శ్యామలాంబ ఒక రూపం. కాబట్టి ధైర్యంగా ఉండండి, హాయిగా ఉండండి. ఇంకా చెప్తా, ఇంకా సహస్రనామాల్లోకి వెళ్దామమ్మా. సహస్రనామాలు ఒకటే తెలుసు, అది చెయ్యొచ్చా? గురువులు ఏమో శ్రీమాత్రే నమః అనే చెప్పుకోవాలి, లేకపోతే ఏదో ఒక అమ్మవారి మంత్రం ఉండాలి. ఇవన్నీ నిజాలే. ఒక సంప్రదాయం అంటే మా సంప్రదాయం ప్రకారం కూడా
సహస్రనామాలకి కనీసం బాలామంత్రంలా, కనీసం అంటే చిన్నదని కాదు మహాప్రభు, మొట్టమొదటి బాలామంత్రం చెప్తారు కాబట్టి బాలామంత్రం అది కనీసం అనడం ఉద్దేశ్యం. బాలామంత్రమైనా ఉంటే కానీ ఓం ఐం హ్రీం శ్రీ అనకూడదు అని. కొంత శ్రీమాత్రే నమః అనుకో సరిపోతుంది అంటారు. కానీ చాలామంది పెద్దవాళ్ళు ఈ మధ్య ఏం చెప్తున్నారంటే లలితా సహస్ర నిస్సహానికి అలా అక్కర్లేదు, నమస్కారం పెట్టుకు మొదలు పెట్టేసుకోండి అని. ఒక బంధువు, ఒక ఆవిడ దూర బంధువు చెప్పానే, ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు, ఏదో బలవన్మరణం మొత్తానికి జరిగిందని. ఆవిడకి ఏం ఉపదేశం లేదు, కానీ చాలా శ్రద్ధగా ఇష్టంగా చేసేవారు. బాలమ్మ మరి ఆవిడకి సాయం చేసిందిగా, కాబట్టి సహస్రనామాలు చేసుకోండి, పర్వాలేదు. లలితా సహస్రం చేసుకోండి, గురువు లేకపోయినా చేసుకోండి, ఉపదేశం లేకపోయినా చేసుకోండి, శ్రద్ధగా చెయ్యండి. సహస్రనామాలు ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం అని పెద్దవాళ్ళు చెప్పడమే కాదండి, అది అంతటి విలువైంది కూడా. అదే ఒక మహామంత్రంగా భావించండి, దాన్నే సాధన చెయ్యండి. అంటే ఒక నియమం, ఒక అంకి. అంటే 3 సార్లు చేస్తారు, 3 సార్లు రోజు చేయండి. 2 సార్లు చేస్తారు 2 పూట్ల, రోజు 2 పూటలు చేయండి. ఒకసారి చేస్తారు పొద్దున ఫలానా టైంకి చేయండి. కానీ ఎటు నుంచి ఎటొచ్చినా చెయ్యండి, కుదుర్చుకొని చెయ్యండి. ఈవేళ కుదరలేదు చేయకండి, అలా ఉంది. ప్రయాణంలో ఉన్నారు, మరి ఆ వేళ దాని వరకు ఎక్సెప్షన్ తీసుకోండి. బస్సులో చేసుకోండి, కారులో చేసుకోండి, రైల్లో చేసుకోండి, విమానంలో చేసుకోండి. పొద్దున్నే మీటింగ్ పెట్టాడు బాసు, మీటింగ్లో చేసుకోండి, వ్యంగ్యంగా అంటలేదు, చేసుకోండి. నేను చేసుకునేవాడిని. పాపం మా యజమానులు ఆ విషయంలో నా ఎందుకు చాలా ప్రేమ చూపించేవారు. సాయంత్రం 6 అయితే రివ్యూ మీటింగ్లో కూడా మా చైర్మన్ అనేవాడు, ఒక్క 10 నిమిషాలు ఫైనాన్స్ చీఫ్ని పక్కన పెట్టేద్దాం ఆయన అంటే నా ఫైనాన్స్ చీఫ్ని ఎందుకంటున్నానంటే నా పేరు చెప్పలేక నా పేరు పెట్టి అనేవారు. ఆయన ఒక్క 10 నిమిషాలు వదిలేద్దామా, సంధ్యావందనం చేసుకుంటారు, ఆయన ప్రశ్నలు ఏమంటే ఐ విల్ ఫీల్ ది క్వశ్చన్స్ అనేవారు. ఆయన ప్రేమగా ఉండేవాడు. అలా అందరికీ నడుస్తుంది ఏంటండి. చైర్మన్ వచ్చి ఈయన్ని జపం చేసుకోరని అంటాడా? అనకండి, ఎందుకనరు? అంటారండి. అంచేత అంటే అలాగే అనకపోయినా మీరు కొద్దిగా ప్రయత్నం చేసి జపం చేసుకోవచ్చు. సహస్రనామాలను వదలకండి. మీకు ఒక కథ చెప్తా. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్, జ్యోతి గారు చెప్తున్నారు, అమ్మ మీకు కొన్నాళ్ళు కాలిఫోర్నియా జ్యోతి గారు, మీరు కొన్నాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు చేసి అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు చేయలేక ఏదో చెప్పారు. మీరు బాగానే ఉన్నారా అమ్మ? మీరు చెప్పొద్దులండి, ఎందుకంటే మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదే మాట్లాడుకుంటున్నాము. అంచేత మీరు ఈ పరిస్థితి ఎలా ఉందో మీరు నాకేం చెప్పదులండి. బాగానే ఉంటారు. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే కూడా ఆమె చూసుకుంటుంది, మీకు ఆవిడ అందున్న ఆస్థను బట్టి. మీరున్న ప్రాంతంలో ఒక ఏరియా ఉందమ్మా, అదేదో ఒక వీధి అటు ఇటు బాగా చెట్లు ఉన్నాయి, అక్కడేదో అమ్మవారి గుడి కనిపిస్తుంది నాకు. అలా ఏమైనా ఉందా అంటే, అమ్మవారి గుడి అంటే అలివేలు మంగాదేవి గుడి ఉందండి, దుర్గ గుడి లేదు, పర్వాలేదా? అయ్యో, ఏ అమ్మవారైనా పర్వాలేదు, ఏ అమ్మవారైనా అక్కడ ఉంటే సరిపోతుంది. మీ ఇంటికి దగ్గరలో ఉందమ్మా, మీరు ఉండే ప్రాంతానికి, అక్కడికి ఒక్కసారి వెళ్ళండి, మీకేదో మార్గం దొరుకుతుంది. ఎలాంటి మార్గం? మీకు అనువైంది, మీకు సుఖాన్ని, మనశ్శాంతిని ఇచ్చే మార్గం. ఇప్పుడు నాకేం మనశ్శాంతికి ఏం లోటు లేదండి అంటారు అనుకోండి, అయినా పర్వాలేదు, వెళ్ళండి. మీరు చెప్పిన మెసేజ్లో నాకేవో మీరు రాయని కొన్ని ఏవో వాక్యాలు కనిపిస్తున్నాయి, అందుకని ఇలా చెప్తున్నా. మీ ఇంటికి దగ్గరలో అలాంటి ఎవెన్యూ అంటారు మీ దేశంలో, ఒక వీధి, ఆ వీధిలో అటు ఇటు బాగా చెట్లు ఎక్కువ ఉన్న వీధిలో ఏదో అమ్మవారి గుడి ఉంది దగ్గరలోనే. ఒకసారి వెళ్ళండి, అక్కడ ఎవరైనా మీకు
ఎవరన్నా సాధకులు కనిపిస్తారో, గురువులు దొరుకుతారో, ఏం జరుగుతుందో తెలియదు. మొత్తాన్ని మీకు మంచి జరుగుతుంది అమ్మవారి వైపు నుంచి. రెండో విషయం, లలితా శాస్త్రం చేసుకోండి అమ్మ. ఏదో పూర్వం మానేశారు అంటున్నారు కదా, చేసి మానేశారని మళ్ళీ చేసుకోండి. ఇంకా పిల్లలతో కుదరక, లేకపోతే ఇంకో ఉద్యోగం వల్ల కుదరక, వేరే పరిస్థితుల్లో కుదరక వీటన్నీ నేను ఆన్సర్ చెప్పాను. కుదుర్చుకొని చేయండి అమ్మా. సరేనా? ఇప్పుడు కథలోకి వస్తా. ఇంకా 2-3 ప్రశ్నలు వెళ్ళిపోయాయండి గుర్తొచ్చే. ప్రియాంక గారికి ఇందాక సమాధానం చెప్పాడు, కొద్ది పేర్లు కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. శ్రీశైలంలో శివుడికి స్పర్శ దర్శనం అన్నారు, నేనేమో అది శ్రీకాళహస్తిలో స్పర్శ గురించి అనుకున్నాను. సరే, ప్రియాంక గారు శ్రీశైలంలో స్వామిని స్పర్శించినా ఆయనకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదండి. 2 విషయాలు జరుగుతాయి. అది ఎవరన్నా అంటే మహాత్ములు ఎవరన్నా, ఓ మహర్షో మహాగురువులు ఎవరైనానో పెట్టి ఉంటే ఆ సంప్రదాయం, దైవం దానికి సమ్మతించి ఉంటాడు. అప్పుడు ఆ స్పర్శ ఆయనకి ఇంతమంది ఆయన ముట్టుకోవడానికి అభ్యంతరం లేదు అయి ఉంటుంది. లేదు, ఇక్కడ ఎవరో సొంత నిర్ణయం తీసుకున్నారనుకోండి, అప్పుడు స్వామి గుళ్ళో ఉండడు. మనందరం ముట్టుకుంటే ఇబ్బంది పడుతూ స్వామి గుళ్ళో ఉండడు, పక్కకి వెళ్తాడు. ఏ ముట్టుకున్నా పర్లేదు, ఒకటే రాయేది అప్పుడు. కాబట్టి దాని గురించి ఎక్కువగా బాధపడకండి. ఇందాక శ్రీశైలంలో స్పర్శ గురించి అని అన్నాను నేను. జరిగింది యాక్చువల్గా కన్ఫ్యూషన్ ఏమిటంటే, అది గాయత్రి గారు అడిగిన ప్రశ్న. అది శ్రీకాళహస్తిలో ఆవిడకి అమ్మ కనిపించారు అన్న విషయం అమ్మ అవునా కాదా? అమ్మే, జ్ఞానప్రసూనాంబే. ఆ మాట ఇందాక చెప్పినట్టు పేర్లు ప్రియాంక గారి పేరు, గాయత్రి గారి పేరు కాస్త కన్ఫ్యూజ్ అయినట్టున్నాను నేను. మరో విషయం ఏంటంటే, ఇంకొక ఆయన ఎవరు అడిగారు, జపం చేస్తుంటే గాలిలో తేలుతున్నట్టు వస్తుంది. ఎక్కువ విలువ ఇవ్వకండి సార్ ఆ అనుభవాలకి. చాలా వస్తాయి. గాలిలో తేలుతున్నట్టు వస్తుంది, నీళ్ళకి చాలా దగ్గరగా వెళ్తున్నట్టు వస్తుంది, శరీరం తేలికైనట్టు వస్తుంది, ఎవరో పిలుస్తున్నట్టు వస్తుంది. అవన్నీ వస్తాయి. ఏమి పెద్దగా ప్రతి అనుభవానికి దానికి ఏ కారణం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయకండి. నిజంగా మీకు మంత్రసిద్ధి జరిగినప్పుడు అందులో మీకు నిర్ద్వంద్వంగా అది మంత్రసిద్ధి జరిగింది అని తెలుస్తుంది. ఈ లోపల జరిగే అనుభవాలకి పెద్దగా విలువ ఇవ్వకండి, జపం చేసుకుంటూ వెళ్ళండి. సరే, సహస్రనామాలకు సంబంధించిన కథ చెప్తా అన్నాను. దాని విలువ గురించిన అంటే, అది మూలమంత్రం చేసుకుంటూ బాలో లలితో పంచదశో మరొకటి షోడశో చేసుకుంటూ పక్కని ఒక ఉపాంగంగా మాత్రమే చేసేటువంటి ఒక మంత్రం అనేటువంటి భ్రమలో ఉండద్దు అని చెప్పడం కోసం. ఇది జరిగిన సంఘటన 100-150 ఏళ్ళు అవుతుంది. కోనసీమలో ఒక ఉపాసకుడు ఉండేవాడు, మహోపాసకుడు. ఉగ్రమంత్రాలు బాగా చేసేవాడు. వామాచార పద్ధతిలో ఉపాసన చేసేవాడు. ఆయనకి 2 భార్యలు ఉండేవారు. ఒకరు ఆయన కులానికి సంబంధించిన ఆవిడే, రెండో ఆవిడ నాకు తెలిసి ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే కులం ఆయన. అలా చేసుకుంటారా? చేసుకుంటారు. ఎందుకు చేసుకున్నాడో కూడా ఊళ్ళో వాళ్ళకి తెలుసు. ఎవరేమో ప్రశ్నించేవారు కాదు. అంటే మహా తపస్వి, ఎవరికి చెడు చేసిన వాడు ఏం కాదు. కాకపోతే ఎంత మంచిగా ఉన్నా ఎవరికో ఒళ్ళు మండుతుంది, లేదా వీడు వామాచారంలో గట్టిగా పెద్దవాడు అవుతున్నాడు, వీడిని కాస్త దింపాలి. దానికి ఏమిటి ఉపకరణం? ఎవరు? అతను 2వ భార్య. వామాచారానికి సంబంధించినటువంటి కొన్ని జపాలు ఆవిడ సహాయంతో చేసేవాడు ఆయన. ఇది మీరు అర్థం చేసుకోండి, ఆవిడ సహాయం అంటే ఏమిటో. ఆవిడ దానికి సమ్మతించి ఆయన పెళ్లి చేసుకుంది. ధైర్యవంతురాలు, చేసుకుంది. ఎవరో ఆవిడ మీద ప్రయోగం చేశారు, ఆయన మీద చేయలేరు. ఎందుకు చేయలేరు? దీక్షితులు అయిన వాళ్ళ మీద ప్రయోగం చేయలేరు. ప్రయోగాలు సఫలీకృతం అవ్వవు. రహస్యం నేను ఇప్పుడు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పలేను. దీక్షితుల మీద ప్రయోగాలు అలా అవ్వవు.
సులువుగా కొన్ని తెలియాలి వాళ్ళ గురించిన అవతల దీక్షితుల గురించిన కొన్ని రహస్యాలు కొన్ని ఏమో ఉంటాయండి. అవి తెలిస్తే ఆ ప్రయోగం చేసేవాడితో జరుగుతుంది. కానీ జనరల్గా ముఖ్యంగా వామాచార సంప్రదాయంలో ఆ రహస్యం బయటికి చెప్పరు కనుక ఎవరినైనా ప్రయోగం చేయడం కష్టం. సరే, ఈయన మీద చేయలేరుగా. ఆయన రెండవ భార్య మీద చేశారు ప్రయోగం. సాయంత్రం అనుష్ఠానాలు పూర్తి చేస్తున్నాడు, భోజనం అయింది, అని వెళ్తాడని తెలుసు. భర్త ఇంట్లో పెద్దవాడు ఏం అనలేదు, పని కోసం వెళ్తున్నాడు కాబట్టి అనుకుందే ఏమిటో మరి వెళ్ళదు. వెళ్ళిచ్చేవారు. మొత్తానికి వెళ్ళాడు ఈయన. ఉయ్యాల్లో కూర్చుని రా అన్నాడు, ఇలా వచ్చి కూర్చో అన్నాడు. ఆవిడ చెప్పింది, ఈవేళ రాలేను బావగారు అని. అదేంటి ఏమైంది? ఫల్లా ఇబ్బందులు ఉన్నాయి నాకు, శరీరం సహకరించదు. అదేంటి అలాంటి ఇబ్బంది నీకు ఎలా వచ్చాయి అన్నాడు ఆయన. కళ్ళీళ్ళు పెట్టుకుంది. పగలి భర్త ఇంటికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితి కాదులండి ఆవిడది. ఆయన వచ్చినప్పుడు మాట్లాడాలి తప్ప ఇంటికి వెళ్ళిపోయి ఇలా ఉందండి అనుకుంటూ మొదటి ఇల్లాలు చూపించిన చనువు చూపించగలిగే స్థితి కాదు ఆవిడది. సో కళ్ళనీళ్ళు పెట్టుకుని ఇలాగే ఉంది, నండించాను, ఇబ్బంది పడుతున్నాను, వేరేదానా కౌరైనా పెట్టలేకపోయావా? సర్లే అన్నాడు. ఉయ్యాల్లో కూర్చుని కళ్ళు మూసుకొని సహస్రనామ అంటే చూశాడు ఆయన చూశాడు ఏం జరిగిందో. ప్రయోగం చేశారు. శరీరం ఆయన ప్రక్రియలకు యోగ్యం కాకుండా తయారు చేశారు వాళ్ళు. అంతగడి వివరాలకు వెళ్ళటం లేదు, అవసరం లేదు మనకి. సరే, సహస్రనామాలే అక్కడ పెట్టాడు ఆయన. అది ఏంటండి, సాయంత్రం భోజనం చేసి వచ్చాడంటున్నారు, సహస్రనామాలు తర్వాత అబ్బో అలాంటి వాళ్ళు చేయొచ్చు. చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారిని ఇప్పుడు పేరున్నారా? తిరుపతి వెంకట కవులు అంటారు కదా, అంటే పాండవోద్యోగ విజయాలు ఏవి రాసి మనం చెల్లియో చెల్లకో జెండా పైకపు రాజీ పద్యాలు రాసిన వాళ్ళు. అందులో ఒక ఆయన బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒకసారి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆయన నించుని పాస్ పోసుకుంటున్నారు. ఎవరో కొంటె కుర్రాడు, తాత తిష్టన్మూత్ర విసర్జనం తప్పు కదా, ఎలా చేస్తున్నారు అని అడిగాడు. ఆ ఊరు కొద్దిగా కొంటిగా ఉంటుందండి. ఈయన చెప్పాడు, మహాగ్నిలో పచ్చి కొమ్మలు కాలిపోతాయిరా అని. దావాగ్నిలో పచ్చి కొమ్మలు కాలిపోతాయిరా అన్నాడు. అంటే అడివి అంటుకున్నప్పుడు చిన్న చిన్న పచ్చి కొమ్మలు మిగిలిపోతే కాలిపోతాయి. అంటే నేను చేసిన పుణ్యాల్లో ఈ పాపం నిజంగానే నా శరీరం ధర్మం ఇప్పుడు నా వంగట్లేదు, కాళ్ళు తిష్టన్మూత్ర విసర్జనం చేస్తున్నాను, పోన్లే శివుడు చూసుకుంటాడు. అలా అంతటి సమర్థులైన వాళ్ళు ఎప్పుడు చేస్తే ఏమండి బాబు, భోజనం అనేది కేవలం శరీరం నిలబెట్టుకోవడం కోసం అంతే. ఆయనకి మనం మాట్లాడుకుంటున్న ఉపాసకుడికి అంటే మీకు సందేహం వస్తుందేమో అని చెప్పాను సుమణి, మీరు అడిగారని కాదు. సహస్రనామాలు పారాయణ చేశారు ఆయన. సహస్రనామాలు పారాయణ అయ్యేసరికి ఆ తల్లి పూర్తి స్వస్థతను పొందింది, సంపూర్ణ స్వస్థతని పొందింది. తర్వాత ఆయన తాంత్రిక ప్రక్రియలో చేసుకున్నారు. దానికే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వాళ్ళు తిరుగుబడి చేసి శ్మశానంలో కూర్చుని ముగ్గేసి ఎవడు రాదు రౌండ్ ఇక్కడికి ఎవత్తే ఇలాగా సినిమాలో చూపించినట్టుగా అరుపులు కేకలు ధూపాలు నిమ్మకాయలు ఉంటాయి కానీ కొన్ని వాటిల్లో అలా ఉండదు. అన్నింటికీ అక్కర్లేదు, అంతర్ సమర్థులకి అవి అక్కర్లేదు. అయిపోయింది తిరుగుబడి, ఆ ప్రయోగం పోయింది. సహస్రనామాల పారాయణం అంతటి విశేషమైనది. మీరు ఫలశుద్ధి చూస్తే కూడా తెలుస్తుంది. సహస్రనామాలు పారాయణ చేస్తే విశేషమైనటువంటి జ్వరాలు తగ్గిపోతాయి. శత్రువులు ఏమైనా మిమ్మల్ని బాధిస్తున్నట్టయితే ప్రతింగరాంబ శత్రురాజు యొక్క సైన్యాన్ని సహితం భక్షిస్తుంది అంటారు. సింగిల్గా మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఏమన్నారు, ఈజీగా వెళుపుతారు. కాబట్టి సహస్రనామం ఈజ్ ఎ మంత్ర ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్ అంటూ ఇట్స్ సెల్ఫ్. అదే మహా గొప్పదైనటువంటి మంత్రం. రక్షైన
మోక్షమైన అన్నీ ఇవ్వగలిగినటువంటి సమర్థమైన మంత్రం చేత ఏమీ చేయట్లేదు. కనీసం సహస్రనామాలు చేసుకోవచ్చా? కాదు బాబు, కనీసం కాదు. సహస్రనామాలు చాలా విశేషమైంది. శ్రద్ధగా చేసుకోండి అంతే. నేను సత్యవాణి గారికి కూడా అది చెప్తాను. ఆవిడే అడిగినట్టున్నారు, సహస్రనామాలు చేసుకున్నా మీరు చెప్పినట్టు అని. విశేషమైన ప్రయోజనం కోసమే 11 సార్లు చేసుకోవాలమ్మా. లేకపోతే నిత్యంలో అయితే మీరు 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అనుకుంటారో అన్నిసార్లు చేసుకోండి. కానీ పూర్తి చేయలేనిది మొదలు పెట్టకండి అమ్మా, మంచిది కాదు. అంటే రోజుకి 11 సార్లు రోజు చేస్తాను కుదరదు కదా. అది మ్యాక్సిమం 2-3 సార్లు పెట్టుకోండి, సమయం పెట్టుకోండి, అంతే నడుస్తుంది. ఈ విషయంలో సహస్రనామాల్లో ఎప్పుడు ఏ రూపాల్లో అమ్మ కాపాడుతుంది. రూపాలు అనేసరికి ఏమవుతుందంటే అన్ని రూపాయలు ఒకటేనా అమ్మ? మరి సహస్రనామాలు చేస్తే ప్రత్యంకర రావడం ఏమిటి, సహస్రనామాలు చేస్తే ఇంకో దేవి రావడం ఏమిటి? అన్ని రూపాలు అమ్మ యొక్క మూల చైతన్యం యొక్క వేరు వైభవాలు, అంతే కదా. అంచేత వాటి గురించి పెద్దగా ఇది అవ్వకండి. రూపాలంటే గుర్తొచ్చి ఇంకొక 2 కథలు చెప్తా. ఒకసారి ఇలాగా జపం చేసుకుంటానో లేకపోతే కూర్చుని ఇలా తూగుస్తుంది. తూగుచ్చినప్పుడు ఎక్కడో బాటమ్లెస్ పిట్, ఎక్కడికో పడిపోతున్న ఒక భయం, ఒక భావం తరచు వస్తుంది నాకు. ఒక్కసారి అది చేసింది. నేను ఎక్కడ పడతామని వదిలేశాను. ఒక లోతైన నుయ్యి కనిపిస్తోంది నాకు, దానికి అంచు తుదా మొదలు ఏం తెలియటం లేదు. పడేసరికి ఒక అమ్మ ఒళ్ళో పడ్డాను. ఆవిడ సర్వాభరణ భూషిత. ఎక్కడికి వచ్చి పడతావు? ఏమిటి భయం? రోజు భయం నీకు. ఎక్కడికి వచ్చి పడతావురా? వదిలేస్తే ఇక్కడే పడతావు అంది. చూశాను మొహంలోకి. గుర్తుపెట్టావా అంది. పాతాళ దుర్గ అన్నది. చూసావా? తెలిసిందా? ఎందుకురా భయం? అన్ని చోట్ల నేనే ఉంటాను నాన్న, ఎక్కడ పోతావు అంది. అక్కడ నేను ఉపాసించే చండీ పరమేశ్వరి కూడా ఉంది. అదేమిటి? ఆవిడ దుర్గే, ఈవిడే దుర్గేనా? ఆవిడ నవ్వుతోంది. నేను ఈవిడికే చూసి చిన్నపిల్లాడు 2 అమ్మలు కనిపిస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది. ఆశ్చర్యంగా చూస్తున్నాను. చెండమ్మ పాతాళంలో ఎందుకుంది? ఈవిడ పాతాళ దుర్గ అంటుంది. ఆవిడేమో లేదు, నాకే స్ఫురించింది అది. పాతాళ దుర్గ అంటుంది. నేను పిలిపించేళ్ళారా పంది అంది ఆవిడ. సరే అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ పని ఉందో ఆ పని చెప్పారు. సరేనమ్మా చేస్తానని అయిపోయింది. కాసేపు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుకునే విధానం చెప్తున్నా. నేను వెళుతున్నానే, వాడిని పంపించు అంది ఈవిడ చెండి. పాతాళ దుర్గతో. ఎందుకంటే ఇల్లు ఈవిడిది, పాతాళ దుర్గది. ఆవిడక్కడికి వచ్చింది. సరే నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాలే వాడిని అంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? నన్ను తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళలేదు. అయింది. ఈవిడ ఇంకేవో చెప్పింది. అయిన తర్వాత బయలుదేరుతావు నాన్న అంది. నేను నవ్వి ఎలా వెళ్తానే అమ్మా, ఇక్కడ పడ్డాను, నేను వచ్చానేంటి అన్నాను. సర్లేరా, ఎలా తీసుకొచ్చో అలా పంపిస్తాం అంది. లిప్తలో నేను నూతి గట్టు మీద ఉన్నాను. ఏ నూతిలో నేను పడిపోయాను అనుకున్నాను, ఆ నూతి గట్టి మీద ఉన్నాను. ఒక ఆవిడ చెయ్యి ఎంత ఇచ్చింది. ఎంత బలంగా ఉందో ఆవిడ. పెద్ద సింహం మీద ఉంది. ఈవిడెవరు? ఇంకో దుర్గ. నవ్వింది. ఇంకో దుర్గ కదా అంది. నువ్వు వనదుర్గవి కదా అన్నాను. తెలుస్తుందిరా నీకు, తెలుస్తుంది కదా. నవ్వింది. చిన్నపిల్లల్ని వేళకోళం ఆడతాం కదా, అలాగే. అవునేమ్మా తెలిసింది అన్నాను. సర్లే దా అంది. నేను పాతాళ దుర్గం చూశాను, చెండిని చూశాను, వనదుర్గం చూశాను ఒకేసారి. తర్వాత తెలిసింది ఎన్ని ఉన్నాయి దుర్గా రూపాలు. శూలిని దొరుకుంది, పిశాచిని దొరికట. మీరు కంగారు పడతారు. ఆవిడొక ఆవిడ ఉంది. ఇంకా మామూలుగా మనం ఎన్ని ఉంటాం? అష్టాక్షర దుర్గకి ఒక ఆ మంత్రం ఉంటుంది.
జలదుర్గ ఉంటుంది, అంటే బడబానలో అంటామే సముద్రంలో ఉండే అగ్ని, ఆవిడ. మనం ఆగ్నేయాస్త్రం అంటాం, జాతవేత అగ్ని, అది దుర్గే మంత్రమే. ఇలాగా దుర్గలోనే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ మూల చైతన్యమే లలితా పరమేశ్వరి. ఎన్నో రూపాలు ఉన్నాయి, ఏమంత విచిత్రం. ఆవిడని కొలిస్తే అందరినీ కొలిచినట్టే. కాబట్టి లలితా సహస్రం జాగ్రత్తగా చేసుకోండి. నిజంగా ఆ తర్వాత మీకు ఏమైనా ఉపాసనలు రావాల్సి ఉంటే, ప్రత్యేకమైన ఉపాసనలు కావాల్సి ఉంటే అమ్మ తెస్తుంది, పంపిస్తుంది. నేను మా మేనకోడళ్ళలో కొందరు ఏదో ఒక జపం ఇస్తాను, వాళ్ళకి ఏదో కుదరదో సరిగ్గా చేయరు, లేదా నాకు తృప్తికరంగా చేయరు అనుకోండి, మళ్ళీ ఇంకేదో మంత్రం అడుగుతాను అనుకోండి, నేను చేయను, నీకు ఇవ్వనే, నీకు పాత చేయలేదు నువ్వు అని. ఒకానొక మేనకోళ్ళకి బగలాముఖ్యం అన్నారు మహర్షి, తాతగారు అంటుంటానే ఆయన. అయ్యో అదండి, అది దొంగకొక చేయదండి తాతగారు, నేను ఇవ్వను దానికి అన్నాను. అప్పటికే దానికి బాగా ఇదే ఇచ్చాను దానికి. అది చేస్తున్న నా నెంబర్ నాకు సరిపోవట్లేదు, అమ్మ సరిపోయేదో తెలియదు. దాన్ని అడిగారు ముందు, మీ మామని అడిగాని. అమ్మ మా తిడతాడండి, ఇప్పటికే చేస్తుంది, ఇచ్చింది చేయలేదని. సరే నాకు చెప్పారు ఆయన, నాన్న దానికి ఇవ్వరా ఈ మంత్రం. ఆయనతోటి అన్నాను, అది బగలా అండి, అది ఉగ్ర మంత్రం, అది తెంగ, అది చేయదండి బాబు, నేను ఇవ్వను అన్నాను. కిందటి జన్మలో చేసింది నాన్న, కిందటి జన్మలో చేసింది, ఈ జన్మలో నువ్వు దాన్ని చూసి నువ్వు అది చేస్తుంది చేయదు, ఒకరి మంత్రం చేయలేదు, ఎందుకు అయినా నిర్ణయాలు? నేను చెప్తున్నానా, రెండూ చూడగలమండి, నేను చెప్తున్నానా, చెయ్యి ఇవ్వదానికి అన్నారు. బగలే ఇద్దాం అమ్మాయి వద్దాం అనుకుంటుంది దాని దగ్గరికి, తెలుసు కదా నీకు పూర్వజన్మలో సాధన చేసిన మంత్రాలు మళ్ళీ వెనక్కి వస్తాయని, ఇవ్వదానికి అన్నారు. అలా మన సాధన గట్టిగా ఉండి, మన భక్తి గట్టిగా ఉంటే మంత్రం ఏదో ఒక మార్గంలో మన దగ్గరకు వస్తుందండి. దాని గురించి పెద్ద బెంగేం అక్కర్లేదు. లలితమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొక సంఘటన చెప్పి, అయ్యో ఇంకోటి మర్చిపోయాను, రూపాలంటే గోకర్ణం తీసుకెళ్ళాడు సార్, మా మేనళ్ళు తీసుకెళ్ళాడంటే వాడు చెప్పాడు, బాలమ్మ నిన్ను గోకర్ణం వెళ్ళమంది అని, ఒక పున్నమికి. ఏమిటి విశేషం అన్నాను. అమ్మేం చెప్పలేదు, పెద్దాడు గోకర్ణం రమ్మను. వెళ్ళాను గోకర్ణంలో ఆ రోజు కొన్ని వందల అమ్మల రూపాలు ఒక సమావేశం అయ్యాయి. ఎందుకు అయ్యాయో నాకు తెలియదు, అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలియదు. వెళ్ళాను, అక్కడ విచిత్రంగా ఒక రూపం అంటే బాగా గుర్తుండే, ఒక ఆవిడ నీరు కనుక మనిషిగా ఉంటే ఎలా ఉంటుంది నేను చెప్పగలుగుతున్నానా? మీకు ఒక ఇంగ్లీష్ సినిమా చెప్తాను ఆగండి, ది ఇన్విజిబుల్ స్నో మ్యాన్ అనేది సినిమా ఉంటుంది. అందులో ట్రాన్స్పారెంట్గా ఉంటుంది ఒక ఆకారం, పారదర్శకంగా గాజుల. అలా ఇవిడ నీళ్లు కనుక కింద పడిపోకుండా ఒక రూపం తీసుకున్నట్టయితే ఎలా ఉంటుంది? చీర, రవిక, ఆభరణాలు సర్వము ఉండి ఒక ఆవిడ వస్తోంది. ఆవిడ పేరు నిరంబర అని మాత్రం తెలిసింది నాకు. నమస్కారం పెట్టాను. ఆవిడ నవ్వి, తెలిసిందా అంది. అవునమ్మా నిరంబర అన్నాను. నేనే అంది. ఏమిటని చెప్పలేదు. నువ్వు దుర్గ కోసం చూస్తున్నావు కదా, అక్కడుంది వెళ్ళు అంది. అక్కడ చాలామంది దేవతలు పలకంపుగా నవ్వుతున్నారు. నేను కొంత గుర్తిస్తున్నాను, కొంత గుర్తించట్లేదు, కొంత గందరగోళంలో ఉన్నాను. నేను ఈ గందరగోళంలో వెళ్తున్నప్పుడు కొద్దిగా ఎదురుకి వెళ్ళాను. అక్కడ కనిపించింది ఆవిడ ఒక సింహాసనంలో. గవా వెళ్ళి పట్టుకున్నాను, చేతులు పట్టుకున్నాను. ఒకసారి నమస్కారం పెడతాంగా దుర్గంటే, పెట్టి చేతులు పట్టుకున్నాను. ఆవిడ వేళాకోళం ఆడింది. పెద్దాడా దుర్గం గుర్తొచ్చింది ఏమిట్రా నీకు అంది. అంత మాట అన్నావేమిటే, గుర్తురాడేమిటే అమ్మా అన్నాను. అంటే ఊరికే అన్నానులే అంది. నిజానికి నేను లలిత చేసిన దానికంటే నాకు తెలిసి ఈ జన్మలో చండీ ఎక్కువ చేసుకున్నాను. ఇష్టం నాకు చండీ పాఠం చేసుకుని, కళ్ళు ఉన్నంతకాలం చండీ పాఠం చేసుకున్నాను. మా ఆవిడ ఇంకా అదృష్టవంతురాలు. 50 చండీ పారాయణలు చేసేసరికి చండీ హోమమే పిలుపు వచ్చింది మాకు.
ఎవరో చండీ హోమం చేసుకుంటున్నారు ఎక్కడో, ఆ వేళ ఆ యజమానులు ఏ కారణం చేత రాలేదు. ఎవరినో వచ్చి కూర్చుంటారా అంటే నేనే మా ఆవిడ వెళ్ళిన. అప్పటికి మా ఆవిడ 50 పారాయణలే చేసింది. అదృష్టం ఉంటే అలా పిలిపి వస్తుంది. సరే, మొత్తానికి ఏమిటంటే చెండి ఎక్కువ చేశాను నేను. అటువంటి ఆవిడ వేళాకోళం ఆడుతుంది. ఎరా దుర్గమ్మ గుర్తొచ్చింది నీకు వేళ అని. అలా అన్నావేటే? నవ్వి ఊరికే అనాలేనన్న అని. జనరల్గా తిట్టినా వేళాకోళం ఆడినా నా అనుభవంలో చూడండి, కాళమ్మ తారమ్మ బగళామకి పెద్దగా ఏమీ అంటే సరదాగా మాట్లాడేలా ఉండదు. దుర్గమ్మ అంత ఎప్పుడైనా మాట్లాడితే చాలా తక్కువ, సరదాగా కబుర్లు చెప్పడం ఆల్మోస్ట్ ఉండదు. ఒకసారి బాలన అడిగాను నేను, అమ్మ ఏమే దుర్గమ్మ అంత సీరియస్గా ఉంటుంది, దాని పని అలాంటిదిరా అందంతే, ఒకటే మాట. బాలమ్మ బాగా సరదాగానే ఉంటుంది, దుర్గమ్మ కొంచెం సీరియస్గానే ఉంటుంది. అంటే మీరు యుద్ధం చేస్తుంది కాబట్టి అనుకోకండి, యుద్ధంలోనే ఉండదు దుర్గమ్మ ఏమైనా అస్తమాట. సో ఆవిడ బాలమ్మ అంది, దాని పని అలాంటిదిరా, అందుకు అలా ఉంటుంది. లలితమ్మ నేనే చనువు తీసుకోలేనేమో అనుకుంటా, అంత ఎక్కువ. శ్యామలంతో కూడా కాస్త నవ్వుతో మాట్లాడచ్చు, కానీ లలితమ్మతో మాట్లాడడం అంటే మాట్లాడతాము, కొద్ది తక్కువనే చెప్పాలి. ఈ సందర్భంలో ఒక మా వంశానికి తగిన ఒక శాపం గురించి మీకు ఒక మాట చెప్పి ఇది ముగిస్తా. మా వంశంలో ఎప్పుడో శ్రీ విద్యోపాసకులు ఉండేవారు. ఇదివరకు ఆయన చెప్పాను, ఆయన కాదనుకుంటా, ఆయన పెద్దవాడు, ఆయన బ్రహ్మస్థితికి పొందినవాడు. ఆయన బ్రహ్మస్థితి అంటే త్రిమూర్తుల బ్రహ్మగారు కాదు, మీరందరూ చెప్పే తరచు మన వాళ్ళు అడిగే మోక్ష స్థితి, అది పొందినవాడు ఆయన. అమ్మగారు ఉంటాడు, శరీరంలోకి రాడు, అంటే జన్మలోకి రాడు. ఎవరన్నా పని ఉన్నప్పుడు ఎవరైనా సాధకుల్లోకి వచ్చి పని పూజ చేసుకుని ఆయనకి వెళ్తాడు. సరే, ఆయన కాదు, ఇంకొక ఆయన ఎవరో శ్రీవిద్య చేసేటప్పుడు ఏదో పొరపాటు చేశారు, వంశానికి శాపంగా పరిణమించేంత పొరపాటు చేశారు. అయితే ఎక్కువసార్లు అమ్మ శాపం ఉంటూ ఉండదండి, పరివార దేవతలు శపిస్తారు. అమ్మ శాపమే ఉండదు. తర్వాత ఏ సంప్రదాయంలో మనం చేసినా కానీ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల యొక్క ఉల్లంఘన జరిగినప్పుడు తమంతట తాముగా ఆ పరిణామాలు యాక్టివ్ అయిపోతాయి. అంటే మనకి మన జీవితంలో అవి ఆ సంఘటనలు జరగడం మొదలవుతాయి. సరే, ఒక శాపం ఏదో ఉందని తెలిసింది నాకు. మా తమ్ముడు పెద్ద కూతురు, మొన్న ఒక తమ్ముడు వెళ్ళిపోయాడు, పెద్ద తమ్ముడు శ్రీ విద్యోపాసకుడు, వాడి పెద్ద కూతురు చాలా చిన్న వయసులో వెళ్ళిపోయింది, 19 ఏళ్ళకి. ఆ అమ్మాయికి కాళ్ళు సరిగ్గా ఉండేవి కాదు, మాట సరిగ్గా వచ్చేది కాదు, బాగా తెలివైంది, అందగత్తే. అది కష్టంలో కూడా వాళ్ళ అమ్మాయి చెప్పేది, ఏం చేస్తే వచ్చిందో ఎందుకు కంగారు పడతావు టైప్లో. అంటే తన కష్టాన్ని ఏమీ దుఃఖంగా మారనివ్వలేదు ఆ పిల్ల, కష్టంగా భరించింది. సరే, వెళ్ళిపోయింది ఆ అమ్మాయి, 19 ఏళ్ళ వయసులో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మా మేనల్లుడు కనిపించి పెద్దనాన్నతో మాట్లాడాలి, వంశానికి సంబంధించిన శాపం గురించి చెప్పాలి. సరే, అది పలకరం ఏం మొదలుపెట్టిందంటే స్వామి నమస్కారం మొదలుపెట్టింది. బంగారం ఇదేం కొత్త పిలిపే? అంతేలేండి, అలాగే పిలవాలి. సరే అమ్మ, మీకు ఒక మాట చెప్పమంది అంది. చెప్పమ్మా. మన వంశానికి శాపం ఉంది, మీరు ఏమనుకుంటున్నారు? ఇంట్లో 6 పిల్లలు శ్రీ విద్యోపాసకులు అయ్యుండి మీ ఎవరికైనా ఆర్థికంగా మరో విధంగా ఆరోగ్యపరంగా అబ్సల్యూట్లీ కంఫర్టబుల్, పూర్తి సౌఖ్యంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? మీరు చేసే కోట్ల జపాలకి మీకు విచిత్రమైన శక్తులు వచ్చి ఒక రకంగా ఉండాలి, మీరు అందరూ కూడా అలా ఉన్నారా?
లేదు కదా, దానికి కారణం వంశానికి ఉన్న శాపమే. మీరు మన ముత్తాత గారితో ఒకసారి మాట్లాడండి అంది. సరే, మీరులో సాధారణ ఇదివరకు నాన్న నువ్వు పెద్దనాన్న అనే మాట్లాడేది అది. సరే, మా తాతగారిని కలిశాను నేను. ఆయన రామ ఉపాసన బాగా చేసేవారు. మా నాన్నగారు కనిపిస్తే తాత నమస్కారం ఆశీర్వదించారు. నాన్న ఇలా వంశానికి శాపం ఉంది పిల్ల చెప్పింది కదా. అవునండి, అవును. మీ అందరి జపాలు ఆ శాపానికి విరుగుడుగానే వాడుతున్నాను రా నాన్న. దగ్గరికి వచ్చేసింది, అయిపోవచ్చిందిలే, కానీ ఇన్నాళ్ళు మీకు ఎవరికి చెప్పలేదు ఇది. అంచేత మీ అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు మీరు ఎన్ని కోట్లు జపం చేసినా దానికే వాడడం జరుగుతోంది. ఇంకా ఏం జరిగింది అవన్నీ వద్దు. ఇదైతే ముఖ్యంగా నిన్ను పట్టరావడం మాత్రం ఈ వంశంలోకి నీ సంఖ్య పెద్దగా ఉంటుంది, నువ్వు చేసే సంఖ్య. అంచేత చెప్పాను ఎదురుకోసారి నేను పరావాక్కులో జపం చేసుకుంటాను. నేను నాకు నా భార్యకి ఆ వరం ఇచ్చింది జగన్మాత. పరావాక్కులో జపం చేసుకోవడం వలన మామూలుగా జరిగింది కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది జప సంఖ్య. సరే, మళ్ళీ మన కథలో వెనక్కి వస్తే అందువల్ల నీ జపం ఎక్కువగా ఉంటుంది నాన్న రాసి. మిగతా వాళ్ళు ఎలాగ లక్షలు కోట్లు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కలిపి ఈ వంశానికి ఉన్నటువంటి శాపం పోతుందని. సరే తాత, ఇంకేమైనా చెయ్యాలా? పల్లా చెయ్యాలి. కొన్ని నీకు ఎరుక వచ్చిన తర్వాత, అంటే ఆత్మసాక్షాత్కారం జరిగిన తర్వాత అప్పుడున్న నీ చేతన స్థితిలోంచి కొన్ని చేయాలి. అది ఇప్పుడు అక్కర్లేదు చెప్పేశారు, వెళ్ళిపోయారు. ఈ పిల్ల మళ్ళీ కనిపించింది. మీరు అమ్మవారికి క్షమార్పణ అడగాలి. మొత్తం వంశం తరపుని మీరు క్షమార్పణ అడగాలి తప్పు చేసినందుకు. ఈ చెప్పాలే కాకుండా అది కూడా జరగాలి. సరే అన్నాను. వంశం తరపున క్షమార్పణ అడిగాను. ఎక్కడో నాలో భావం ఏమిటంటే నేను చేయలేదు తప్పు, మా వంశంలో ఎవరో చేశారు కాబట్టి మా వంశంలో ఎవరో చేశారమ్మా, కొద్దిగా క్షమించు, ఇంతే చెప్పాను. ఆ పిల్ల మళ్ళీ మా మేనల దగ్గరికి వచ్చి పెద్దనాన్న సరిగ్గా మాట్లాడలేదు, ఆయన్ని మాట్లాడాలి మళ్ళీను అంటే, మా ఏదో తేడా మాట్లాడేవిట నువ్వు, అమ్మ చెప్పిందిట, పిల్ల మళ్ళీ వచ్చింది మీ తమ్ముడు కూతురు వచ్చింది. నాకు అప్పటికే కొద్దిగా నచ్చడం మానేసింది. నేను మహోపాసకుడిని, ఇది బుడ్డిది, నేను బాగా మాట్లాడలేదు ఎలా చెప్తుంది, ఏం చూసి నేను బాగా మాట్లాడలేదు అంటుంది. సర్లే అని మాట్లాడతా, పంపరా కలుస్తాలే. వచ్చింది, చెప్పమ్మా అన్న. ఏదో బాగా మాట్లాడలేదు అన్నావట. మీరు మాట్లాడలేదు సరిగ్గా, క్షమార్పణ అలా అడుగుతారు, మీ మనసులోంచి రాలేదు ఆ క్షమార్పణ. ఇలా క్షమార్పణ కోరితే అమ్మవారికి చేరదు. ఇది మీరు ఏమనుకుంటున్నారు, అది ప్రయోజనం లేదు ఆ క్షమార్పణ. కట్టువుగా చెప్పింది, అమ్మ మీతో మాట్లాడదు అని. నేను తమ్ముడు కూతురు చిన్నపిల్ల అందుకని కోపంగా రియాక్ట్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావే, గుంటముండవి, నువ్వు చెప్తావా నాకు, సరిగా మాట్లాడడం లేదో నేర్పుతావేంటి నాకు నువ్వు, పైగా బెదిరించడం ఒకట, అమ్మ నాతో మాట్లాడదని. నువ్వా నిర్ణయిస్తావు అమ్మ మాట్లాడతావు, నీకేదో చెప్పిందమ్మ చెప్పావు, అయిపోయింది. అమ్మ చెప్పింది పెద్దనాన్న చెప్పానా లేదా, పెద్దనాన్న నిన్న లేదా, కథం. ఇంక నీదేంటి, నువ్వు నిర్ణయిస్తావా, సరిగా మాట్లాడడం లేదో, అమ్మ వింటుందో లేదో, పైగా సరిగా చెప్పలేదు క్షమార్పణ. పిల్లలా ఉండు, పెద్దవాళ్ళ విషయాల్లో నువ్వేవి నిర్ణయాలు అభిప్రాయాలు వెలువరించుకో అన్నాను. నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. నాకు వెంటనే వచ్చింది అమ్మ దగ్గర నుంచి కబురు, పెద్దాయన వెంటనే రమ్మనండి. లలితా పరమేశ్వరి పక్కన శ్యామలామ ఉంది. లోపలికి ఇంకా అడుగు పెడుతున్నాను,
చాలా పెద్దవాడు అయ్యావురా, ఒళ్ళు తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలియట్లేదు. ఆశ్చర్యం వింటున్నాను నేను. ఎవర్రా నీతో ఈ దేవతలు కానీ ఎవరన్నా ఆ టోన్లో ఎప్పుడన్నా మాట్లాడారా, నీ కూతురు మాట్లాడిన టోన్లో? అప్పుడు అర్థమైంది, ఓహో ఈ పిల్ల చెప్పింది దానికా అనుకుని తలెత్తి చూశాను. ఎవరన్నా మాట్లాడారా నీతో? అమ్మ కొడుకని గౌరవంగా మాట్లాడతారు. అది అలా మాట్లాడిందంటే అది దాని మాటలై ఉంటాయి అనుకున్నావు నువ్వు. నా దగ్గర నుంచి వచ్చానని చెప్పినప్పుడైనా ఒళ్ళు దగ్గరెట్టుకోవద్దా నువ్వు వినేటప్పుడు? ఏం మాట్లాడతావురా నువ్వు? గుంటముండా దేన్ని బట్టి నిర్ణయించావు? మనుషుల శరీరాల వయస్సును బట్టి లెక్క పెట్ట మొదలుపెట్టావా నువ్వు జ్ఞానం? అలా వింటున్నాను తుఫాను. శ్యామలం ఏం మాట్లాడలేదు, క్షమించమ్మా అనడానికి కూడా లేదు, ఉరుములు మెరుపులును. అమ్మ కబురు పెట్టిన తర్వాత తర్కం లేకుండా వినాలనేటువంటి జ్ఞానం లేకపోయింది పెద్దాడా నీకు? నువ్వెవరికి చెప్పడానికి? అమ్మ వింటుందో లేదో నీకు తెలుసు. అవునరా, దానికే తెలుసు. దానికి నేను చెప్పాను, వాడు సరిగ్గా చెప్పలేదమ్మా, నేను వాడి ప్రార్థన వినను, వాడు సరి చేసుకుంటే కానీ అన్నాను. నేనన్నాను, లేకపోతే ఎవర్రా నీతో ధైర్యంగా మాట్లాడేది? అదీ కాక ఆ పిల్ల దాని చేతిన స్థితి నీకేం తెలుసు? నేను కబురు పెట్టానంటే దానికి ఏదో కారణం ఉంటుంది కదా. దాన్ని ఎన్నుకున్నానంటే దాని వార్తాహరాలుగా కారణం ఉండదా? వెళ్ళి పెద్దాడా సరి చేసుకో. మరుక్షణం తుఫాన్లో విసిరేసిన ఎండుకాలి ఒక ఎండుటాకుల కింద పడ్డాను. ఒక్కసారి ఒంటికి భౌతిక శరీరానికి తెలిసిన స్పర్శ దమ్మని కింద పడ్డట్టుగా. ఇక్కడే ఉన్నాను, భౌతిక శరీరంతో వెళ్ళలేదుగా. కొన్ని క్షణాలు వణుకు. బాబోయ్, అమ్మేటిలా ఏం చేసింది? సరే, ఈ మాట సిన్సియర్గానే క్షమాపణ చెప్పాను. పొరపాటు అయిందమ్మా, జాగ్రత్త పడతానమ్మా. శ్యామలాంబ కనిపించింది. కంగారు పడకరా, నువ్వు చేసిన తప్పు మరి దానిగా మాత్రం పడుతుంది. ఏమోనమ్మా అలా జరిగింది, అయిపోయింది. తర్వాత రోజుని ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత పెద్దమ్మ రమ్మంది నిన్ను అని చెప్పాడు వాడు మేనల్డ్. పెద్దమ్మంటే లలితా పరమేశ్వరి. వాడి దగ్గర బాలం ఉంటుంది ప్రత్యక్షతలో. లలితమ్మ కనిపిస్తుంది వాడికి, కానీ నిత్యంలో ఉండదు. బాలమే నిత్యంలో ఉంటుంది. సరే, ఓకే, వెళ్ళాను. నేను అడుగు మెల్లగా బొర్రొంచుకుని లోపలికి వెళ్ళాను. చాలా చాలా హిందీలో దాన్ని ఏమంటారు, సెహమేసి అంటారు హిందీలో. చాలా భయంగా సంకోచిస్తూ ఈవేళ ఏం పడిపోతాయో అని. ఆవిడ నాన్నదా అంది. మెల్లిగా అడుగులేస్తున్నాను. ఏమైందిరా అని శ్యామలమ్మకి ఎదురికి, వీడికి ఏమైంది, ఎలా ఉన్నాడు అంది. మొన్న నువ్వు కోపడ్డావు కదమ్మా, అందుకని వాడు భయపడుతున్నాడు అంది. పక్క నవ్వింది. పెద్దాడా అలా ఒకదాని కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ తిప్పుతూ ఉంటారేంట్రా అంది. లేదే, భయం వేసింది. దేని విషయం దాందే నాన్న, అక్కడికి ఆ కరెక్షన్ అయిపోయిందిగా, దాన్ని సరిదిద్దడం అయిపోయింది. తప్పు చేసావు, సరిదిద్దాను, అయిపోయింది. ఇది వేరే పని నాన్న, దా. పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాడు. సభలో ఆవిడ పక్కన ఎప్పుడు కూర్చోలేదు నేను, నాకు గుర్తు రాలేదు. ఇంట్లో అంటే వాళ్ళు ఉండే ప్రదేశంలో ఆవిడ దాదాపు ఆవిడ పక్కన శ్యామలాంబ ఉంటుంది. నేను చూసినప్పుడు చూడండి, నేను ఎన్నిసార్లు వెళ్ళానో అన్నిసార్లు శ్యామలాంబ పక్కన ఉంది. ఎప్పుడూ పక్కనే కూర్చోబెట్టుకుంది. నాకు వేరే కుర్చీ వేసిన సందర్భాలు నాకు గుర్తురావు. అంత చనువుగా ఉన్నా సరే లలితమ్మతో మాత్రం ఒక గీత దాటి చనువు తీసుకోవడం కొద్దిగా కష్టం. ఏమి అమ్మా అని పిలిచినా సరే
ఏమో ఇది ఎంత అయిందో ఎంత టైం అయిందో ఈవేళ ఇప్పటికి ఇది కొందరు ప్రశ్నలు ఎక్కడ సమాధానం చెప్పకపోతే మరోసారి అడగండి, ఏమనుకోవద్దు, గుర్తుండవు, అందుకని చెప్పుండాను. ఇప్పటికి ఇంతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.